క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఇలాగా కూడుకొని దేవుని వాక్యము ధ్యానించే అవకాశము దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం జాన్ ఉన్నారు. ఎప్పటిలాగానే ముందుగా సిస్టర్ మిరియం జాన్ మనతో ఉపోద్ఘాతం ఇచ్చి అదేవిధంగా ప్రేరేపణ ప్రార్థన కూడా చేస్తారు, ప్రేరేపణ వాక్కులు పంచుకుంటారు. దాని తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్యం పంచుకుంటారు మనతో. రెండింటికి కూడా నేను తర్జుమా చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనము సిస్టర్ మిరియం ని ఆహ్వానిద్దాం. సిస్టర్, ఐ వెల్కమ్ యు సిస్టర్. Praise the Lord. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. You are the blessed of the Lord. మనము దేవునిచే ఆశీర్వదింపబడిన వారం. Amen. Amen. I thank God for the opportunity that He has given to me to share what He has spoken to me. నాతో దేవుడు మాట్లాడింది మీతో పంచుకునే అవకాశము కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. In the book of Genesis, 2nd chapter, we read about the tree of life and the tree of knowledge of the good and evil. ఆదికాండం 2వ అధ్యాయంలో జ్ఞానము కలిగే చెట్టు గురించి, అదే విధముగా మంచి చెడు గురించి తెలిసిన చెట్టు గురించి మనం చూస్తున్నాం. Many years back, I used to think God knew this tree of the knowledge of good and evil is not good for a human being. Why He kept the tree in the Garden of Eden? నేను చాలా సంవత్సరాలు అనుకుంటూ ఉండాను, మరి దేవునికి తెలుసు కదా ఈ మంచి చెడు గల వృక్షము మానవునికి మంచిది కాదు అని దేవునికి తెలుసు కదా, అయినా సరే దాన్ని ఏదైనా వనంలో ఎందుకు పెట్టాడు అని ఎప్పుడు ఆలోచన ఉండేది నాకు. If when Adam and Eve eat that fruit, they will die. God knew this. And why He kept that tree in the Garden of Eden? ఆదాము అవ్వ ఆ వృక్షం యొక్క పండు తిన్న తర్వాత వారు చనిపోతారని దేవునికి తెలుసు, అయినా సరే దాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు ఆయన. But even before creating this Garden of Eden, when Lucifer was pushed down, the evil came into existence on the earth. ఈ ఏదైనా వనము కన్నా ముందు లూసిఫర్ దేవునికి విరుద్ధముగా చేసినప్పుడు, అతన్ని పరలోకం నుంచి బయటికి తోసేసినప్పుడు చెడు అనేది అప్పుడే మొదలైంది. See, the tree of the knowledge of good and evil was not the Lucifer. మంచి చెడు తెలిసే ఆ వృక్షము లూసిఫర్ కాదు. But the tree of the knowledge of good and evil was representing what the Lucifer could bring on human being. కానీ మంచి చెడులు ఉన్న ఆ చెట్టు, ఆ వృక్షము ద్వారా లూసిఫర్ మానవునికి ఎలాంటి అపకారం చేయగలడో తెలుస్తుంది మనకి. The simple result of eating of the tree of the knowledge of good and evil is knowing the difference between right and wrong. ఆ వృక్షం యొక్క పండు తినడం ద్వారా జరిగింది ఏంటంటే, మనకు జరిగేది ఏంటంటే మంచి చెడు యొక్క ఆ వ్యత్యాసం మనకు తెలుస్తుంది. Now Adam and Eve knew for themselves what right or wrong was because they experienced disobedience. వారికి మంచి చెడు అనేది ఆదాము అవ్వకి ఆ వృక్షం యొక్క పండు తిన్న తర్వాత తెలిసింది. ఎందుకంటే వారు మాట తప్పారు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించారు. This Adam and Eve, prior to the eating of that particular fruit, they were living a life what we are all living today after we are born again and become born of God. ఆదాము అవ్వ ఆ పండుని తినక ముందు మనము ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఎలా జీవిస్తున్నామో ఆ విధముగా వాళ్ళు జీవిస్తూ ఉండారు. But we all know how devil cheated them to eat that fruit, so they became disobedient and they were spiritually they died and automatic physical death was pronounced. ఆ వృక్షం యొక్క పండును తిన్న తర్వాత వారు ఆధ్యాత్మికంగా చనిపోవడం జరిగింది. దాని ద్వారా భౌతికంగా కూడా చావు అనేది వచ్చింది. Our Father God's love is so great and we cannot even measure or think or even comprehend
that he wanted to bring back human being prior to the eating of this knowledge of good and evil fruit. కానీ దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎంత ఉందంటే ఆదాము అవ్వ ఆ పండుని తినకముందు ఎలా ఉండారో ఆ విధంగా మనం మళ్ళీ అవ్వాలని చెప్పేసి ఆయన కోరుకునింది. Eating of its fruit was the beginning of the mixture of good and evil together. ఆ పండు తినడం ద్వారా జరిగింది ఏంటంటే మంచి చెడులు కలిసిపోయినాయి. Evil was not in human nature before they ate that fruit. ఆ పండుని తినకముందు మానవునికి పాపపు లేకపోతే చెడు స్వభావం ఉండలేదు. Because God created human in his image. So evil nature was not in human before they ate that fruit. దేవుడు మానవుని ఆయన రూపంలో సృజించాడు కాబట్టి ఈ పండు తినకమునుపు మానవునికి చెడు అనేది తెలియదు. Because of their disobedience, evil took part in the nature of human being. వారు దేవుని మాటని జవదాటారు కాబట్టి, ఉల్లంఘించారు కాబట్టి ఈ చెడు అనేది లేకపోతే పాపం అనేది మానవుని స్వభావంలోకి వచ్చేసింది. Why I was also thinking why it is called good and evil. మంచి చెడు అనేది చెప్తూ ఉండారు అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. Human nature, helping others, doing good things, help the poor and needy. So many people wanted to do good things like this. మానవుని యొక్క స్వభావంలో మనం చూసుకున్నట్లయితే పొరుగు వారికి సహాయం చేయటము, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆదుకోవటము, ఇలాంటి చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి. But was this sufficient for God to attribute eternal life? కానీ నిత్య జీవము మానవునికి ఇవ్వటానికి అది సరిపోతుందా? See, God put the man in the Garden of Eden to worship and serve him. This was God's will. ఆదాముని ఏదెను వనములో దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆ ఏదెను వనములో ఉండి ఆదాము దేవునికి సేవ చేయటమే కాకుండా దేవుని ఆరాధించాలని. See how it is called good and evil. People wanted to do good, and how it ends in evil. They become pride for doing those charitable deeds. మంచి చెడు ఎలాగా కలిసిపోతాయి అనేది మనకు అర్థం అవుతుందంటే మంచి చేస్తానికి మనుషులు ముందుకు వెళ్ళి ఆ మంచి చేసిన తర్వాత వారికి ఆ గర్వం అనేది వస్తుందన్నమాట. నేను ఇలాగ మంచి చేశాను అని చెప్పి అలా గర్వం చేయడం రావడం ద్వారా చెడు అన్నమాట. Because that was not God's will. Without serving him, without worshipping him, first he created them to worship him. So without worshipping him, doing all these good things will take the human being in its evil position. దేవుడు మానవుణ్ణి ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడటానికి సృజించినప్పుడు అది చేయకుండా మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళి ఆ విధంగా మనం గర్వం పెంచుకుని మనలో గర్విష్ఠులు అయిపోతే మనము అది మరి చెడుతనమే. See, that's what the word says. No one is good on the earth. It includes you and me. ఈ లోకంలో ఎవరు కూడా మంచివారు కారు అంటే మీరు నేను కూడా దాంట్లో ఉన్నాం. In Luke 18:19, Jesus answered a rich man, "Why you call me good? None is good. Only Father God is good." లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అందుకు యేసు నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడున్నూ సత్పురుషుడు కాడు. Amen. And Isaiah 64:6 says, "Whatever good things we do, all our righteousness are as a filthy rags." మనము యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే మేమందరము అపవిత్రులు వంటి వారం మైతిమి, మా పవిత్రతలన్నీయు మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. Without the will of Father, whatever good things you do, it is like a filthy rags. దేవుని చిత్తము లేకుండా మీరు ఎలాంటి మంచి కార్యం చేసినా సరే అది మురికి గుడ్డలతోనే సమానం.
how this became good and evil. When we see Genesis 3:6, Genesis 3:6, woman saw fruit, it was good for food. మనం ఇది మంచి చెడు ఎలాగా అనేది ఎలా తెలుస్తుందంటే ఆదికాండం 3:6 చూసినట్లయితే ఆదికాండం 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు. Yeah, that is in a Yes. She saw fruit was good for food, that is lust of the flesh. ఇక్కడ ఆహారమునకు మంచిదని చూసిన అంటే ఏంటి, మన శరీరానికి అది ఆశ పుట్టిస్తోంది. See, you may think, what is wrong if we desire to eat good food or good fruit? మంచి ఫలము లేకపోతే మంచి ఆహారం తీసుకోవడంలో తప్పు ఏంటి అనుకోవచ్చు. But she gave herself over the lust for the food. అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆహారం తినడంలో తప్పలేదు కానీ ఆహారముకి ఆశపడింది అక్కడ. Yes, amen. See, we cannot lust for anything. దేనికోసం కూడా మనం ఆశపడకూడదు. Then in the same verse, it was pleasant to her eyes. కన్నులకు అందమైనదిగా చూస్తున్నాం అక్కడ. It is lust of the eyes. అది కన్నులకు ఆశ కలిగించడం అన్నమాట. Then the third, she thinks it is able to make one wise, because that's what the serpent was encouraging her. You will know everything. You will become like a god. That's what the serpent told her. So she thinks that fruit could able to make her wise. వివేకమిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు అని ఉంది. అంటే ఏంటి, అపవాది కూడా అదే చెప్పాడు అక్కడ. ఇది తింటే నీకు దేవునిలాగా నువ్వు అయిపోతావు అని చెప్పడం ద్వారా అది తింటే వివేకం వస్తుందని అపవాది తినింది. See, if I am so wise, I become pride. It is pride of life. నాకు బాగా వివేకం వస్తే ఏమవుతుంది, గర్వం వస్తుంది. అది జీవితం పట్ల గర్వం అన్నమాట. Same 3 points in 1 John 2:16. Lust of the flesh, lust of the eyes, and pride of life is not of the Father but of the world. అదే విషయాల్ని 1 యోహాను 2:16 ఉంది మనకి. 1 యోహాను 2:16 చూసినట్లయితే ఆ విషయాన్నే తెలియజేస్తున్నారు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. And 17 says, it passes away. He who does the will of the Father abides forever. 17 చూసినట్లయితే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. See, this fruit is knowledge of good and evil. ఈ వృక్షం యొక్క ఫలము మంచి చెడు తెలిపే వివేకము, లేకపోతే ఆ విషయం తెలిపే ఫలము. See, but man acquired, human being acquired the knowledge. Today, the science and the technology has reached its pinnacle and in his human knowledge. ఇప్పుడు మానవునికి ఎంత జ్ఞానం ఇప్పుడు వచ్చిందంటే ఈ శాస్త్రీయ పరంగా కూడా సాంకేతిక పరంగా కూడా ఎంతో ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. See, Corona came within a year. They could find out a vaccine. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత సంవత్సరం లోపే ఒక టీకా కనుక్కోగలిగారు. So many varieties of vaccine and each vaccine works in different ways. రకరకాల టీకాలు వచ్చి ప్రతి టీకా కూడా వేరే విధంగా పనిచేస్తూ ఉంటది. So many technological discoveries. ఎన్నో సాంకేతికమైన పరిజ్ఞానం కూడా వచ్చింది, కొత్తవి కనుక్కున్నారు. This knowledge is from the knowledge of good and evil. మంచి చెడు అనే జ్ఞానం నుండే ఈ జ్ఞానం అంతా కూడా వచ్చింది. Because this knowledge all are not using for good things. They are using it for evil things. ఈ జ్ఞానాన్ని అందరూ కూడా మంచి పనులకు వాడట్లేదు, చెడ్డ వాటికి కూడా ఉపయోగిస్తున్నారు. See, like atomic bomb. They want to destroy the nations and the people of the nations. And so on. So many things. ఇప్పుడు మనకు తెలుసు మరి బాంబు, అటామిక్ బాంబు అయితే తయారు చేస్తున్నప్పుడు కూడా దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు, వేరే దేశం మీద దండయాత్ర చేయడానికి, యుద్ధం చేయడానికి ఉపయోగిస్తున్నారు. But God did not
want human being to live like this. కానీ దేవుడు మానవుడు ఈ విధంగా జీవించాలని కోరుకోలేదు. Whatever may be the knowledge, whatever may be the discoveries, whatever may be the technology, whatever may be the news, whatever may be the government trying to achieve, all will pass away. ఎలాంటి సాంకేతికమైన మనము నైపుణ్యత కలిగినా సరే, ఎంత మనం ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళినా సరే, ఎన్నో కనుక్కున్నా సరే, ప్రభుత్వాలు కూడా ఎన్నో చేయాలనుకున్నా సరే, దేవుని చిత్తం లేని ఏది కూడా జరగదు. People may think this technology may protect me, this discovery may keep me safe. No, everything is going to pass away. ఈ కనుక్కున్నవన్నీ కూడా నన్ను కాపాడతాయి అని చెప్పి మానవులు అనుకుంటారేమో కానీ అది మాత్రం జరగదు. ఇవన్నీ కూడా తాత్కాలికమే, అది వెళ్ళిపోతాయి. That's why Paul is writing in Romans 7, I think 18 or 18, brother. I know nothing good dwells in me. Paul is writing, I know nothing good dwells in me. And 18, I think. Yes. 21, I find evil is present with me, but I like to do good. This is what is cried. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఏ విధంగా బాధపడుతున్నాడో మనకు కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూద్దాం, దాని తర్వాత 21వ వచనం చూద్దాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది గాని నేను దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. So he finds evil is present inside of him, but he wanted to do good. అందుకే 21వ వచనం చూసినట్లయితే చూడండి, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. So God told Adam and Eve not to feed on that knowledge of good and evil fruit. కనుకనే దేవుడు ఆదామవ్వకి మంచి చెడు తెలిసే ఆ జ్ఞానము గల ఆ వృక్షం యొక్క ఫలాన్ని తినద్దని చెప్పాడు. Because the human being, they have to suffer between good and evil. ఎందుకంటే ఆ తెలిసిన సమయం నుండి కూడా మంచి చెడు మధ్యలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టపడాల్సి వస్తుంది. Let it be here and we will see the tree of life. ఇప్పుడు అది అలా ఉంచి మనము జీవము గల వృక్షం గురించి చూద్దాం. See, they were keep eating the fruit from the tree of life. అప్పటి వరకు కూడా వారు జీవము గల వృక్షం నుండి తింటూ ఉండారు ఫలాన్ని. John 1 and 4 says, John's Gospel, in the beginning was the Word, and the Word was with God, and the Word was God. Fourth verse, in Him was life. మనము 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 4వ వచనం చూద్దాం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. Yes, in Him was life. So the tree of life represented God Himself. God wanted Adam and Eve to take that fruit, feed on that fruit and live for everlasting to everlasting. ఆయనలో జీవం ఉండెను అంటే ఆ ఫలము తినడం ద్వారా వారు దేవునిలో ఉంటూ ఆయనలాగానే వారు కూడా నిత్యత్వంలో నిత్య జీవం పొందాలని ఆయన కోరుకున్నాడు. And we can see John's Gospel 5th chapter, and He has granted the Son to have life in Himself. That's why He sent His Son, and He granted His life to His Son to go and impart the life of Jesus to you and me. మనము యోహాను 5వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే 5:26, తండ్రి ఏలాగు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. Amen. And 6th chapter 48th verse, I am the bread of life. మనము యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 48వ వచనం చూద్దాము. యోహాను సువార్త 6:48, విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. And 57 verses 57, he who feeds on me will live because of me.
నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును అని 57వ వచనంలో ఉంది. God forbid Adam and Eve after they disobeyed not to eat the fruit from the tree of life. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటను ఉల్లంఘించారో జీవవృక్షం నుండి ఫలాన్ని తినటాన్ని ఆపేశాడు దేవుడు. He chased them out of garden. వారు ఏదెను వనం నుంచి వారిని తోలేశారు. But by sending his son today, he wants you and me to feed on the fruit of the tree of life. కానీ ఆయన కుమారుణ్ణి మన కోసము మన దగ్గరికి పంపించడం ద్వారా మనము ఆ జీవము గల వృక్షం యొక్క ఫలాన్ని తినాలని ఆయన కోరుకుంటున్నాడు. The tree of life imparts God's own life. This is what the tree of life was doing to Adam and Eve. జీవము గల వృక్షము మనలో ఆ జీవాన్ని ఆయన యొక్క గుణాలను కూడా నింపుతోంది. అదే ఆదాము అవ్వ కూడా చేయాల్సి ఉండింది. When we feed on the fruit from the tree of life, it is that God is near to us and his own life and power and presence you could enjoy. జీవము గల వృక్షం యొక్క ఫలం తినడం ద్వారా మనము ఆయన సన్నిధిని మన దగ్గర మనం అనుభవించగలుగుతాము. ఆయన మనతో ఉంటాడు. And John 10:10, I have come that they may have life, that they may have it more abundantly. మనము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 10:10 జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. See how Father loves his children, that he sent his son so that he wanted to restore the life before the disobedience of Adam and Eve. ఆదాము అవ్వ మాట ఉల్లంఘించిన దాని మునుపు ఎలా ఉండారో అలాంటి జీవము మనము పొందాలని తండ్రి అయిన దేవునికి ఆ కోరిక ఉండింది. Yeah, this is the thing. But today what we learn, unless otherwise we become born of God, we cannot eat from the tree of life. మనము ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని ద్వారా మనం మారు మనసు పొందనిదే జీవవృక్షం నుండి మనం ఆ ఫలాన్ని పొందలేము, తినలేము. And Revelation 2:7 says, to him who overcomes I will give to eat from the tree of life which is in the midst of paradise. మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2:7లో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షములు భుజింపనిత్తును. What we should overcome here, particularly in the previous verses, he has to repent for that he has left his first love. ఇక్కడ మరి ఏమి జయించాలంటే తన యొక్క మొదటి ప్రేమని తన వదులుకోవటం అనే తప్పు చేశాడు, దాన్ని జయించాలి అతను. When we became born of God, he was everything for us. We dwelled in his presence, we started worshipping, meditating his word. Have we fallen from that state? మనము దేవుణ్ణి మొదట్లో తెలుసుకున్నప్పుడు మారు మనసు పొందినప్పుడు మనము ఏ విధంగా ఆయన బాగా దగ్గరగా ఉండామో, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండామో, ఆయన సన్నిధిలో గడుపుతుండామో అలాగే ఇప్పుడు ఉన్నామా, లేకపోతే మనం కొంచెం వెనక్కి జారామా? We should check ourselves. సొంతని మనం పరీక్షించుకోవాలి. When we focus on God, his love, his commandments, the presence and the power of God will expand in you. మనము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన యొక్క శక్తి మనలో ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. That's what Romans 8:2 today for you and me, the law of the Spirit of life in Christ Jesus has made me free from the law of sin and death. మనకి ఈ రోజు ఇచ్చిన మాట లేకపోతే వాక్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమున నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. See, today you and me are expected to live the law of the Spirit of life in Christ Jesus and nothing else. జీవము గల దేవుని యొక్క వాక్యము ఆ మాట
ఆ నియమాన్ని మనము పాటించాలి, దేవునిలో మనం జీవించాలి. When you feed on the fruit of the tree of life, the Spirit of God is with you. He will walk with you, He will talk with you, He will sit with you. Whatever you do, the Spirit of God should be with you. మనం ఏ పని చేసినా సరే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి, మనం నడిపించాలి. ఆ జీవం నుంచి ఆత్మ నియమాన్ని మనం పాటించగలగాలి. Where is our focus? మన యొక్క దృష్టి అక్కడ ఉంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our most gracious Heavenly Father God, thank you for this evening. Thank you for your presence here in midst of us, Father God. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు మా మధ్యలో ఉన్నారని కూడా మాకు తెలుసు దేవా, దానికి కూడా మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. I commit myself and my brethren, Father God, from now on, Father God, strengthen us to feed on the fruit of the tree of life alone. ఇప్పటి నుండి మేము మా సహోదరులందరూ కూడా కేవలము జీవం నుంచి ఈ వృక్షం యొక్క ఫలాన్నే, మీ నియమాన్నే పాటించే విధంగా జీవించినట్టు చేయండి దేవా. Because we want to be the overcomers. మేము జయించు వారిగా ఉండాలని కోరుకుంటున్నాం దేవా. So when we come with you to heaven, we will keep eating the tree of life, fruit of the tree of life. మేము మీ సన్నిధికి వచ్చినప్పుడు, పరలోకానికి వచ్చినప్పుడు మేము అక్కడ కూడా మరి జీవ వృక్షం యొక్క ఫలాన్ని తినగలిగేటట్టు చేయండి దేవా. I give the rest of the time, speak to our hearts. Father God, you know our hearts and you know our situations. You speak to us through your word. వీలైన సమయాన్ని కూడా మీకు ఇస్తున్నాను దేవా. మరి మీరు మా హృదయాలు మీకు తెలుసు దేవా, మా అవసరతలు మీకు తెలుసు దేవా, మా అక్కర్లు మీకు తెలుసు దేవా. మాతో మీరు మాట్లాడండి దేవా. I give you glory, honor and praises. సమస్త మహిమ ఘనత ప్రభు మీకే చెల్లిస్తున్నాను దేవా. In Jesus' name I pray, amen. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను దేవా, ఆమేన్. థాంక్యూ సిస్టర్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. His mercy endureth forever. ఆయన కృప నిరంతరం ఉంటుంది. Today we are going to learn one more secret, the heavenly affairs. మనము ఈ రోజు కూడా ఇంకొక రహస్యాన్ని తెలుసుకుందాము. పరలోకం యొక్క విషయాలను మనం తెలుసుకుందాము. One man came to Jesus Christ and he asked a good question. ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. Good teacher, what I do that I may inherit eternal life? బోధకుడా, నేను నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలని అడిగాడు. If you turn your Bible, Mark, Gospel according to Mark, the 10th chapter, verses 17 to 31, you can see all these details. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 31 వచనాలు మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. This is the question with everyone in this world. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ ప్రశ్న ఉంది. Inherit the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని ఎలా పొందాలి? Or otherwise, in some other sense, people say, after death, where we shall go. ఇంకో విధంగా చెప్పాలంటే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం? How to go to God, or how to reach the presence of God. దేవుని సన్నిధికి ఎలా వెళ్తాము, లేకపోతే దేవుని దగ్గరికి ఎలా వెళ్తాము అనే ప్రశ్న ఉంటది. It is a question yet to be answered properly in all the religion, all the society. ఈ సమాజంలో అదే విధంగా అన్ని మరి రిలీజియన్స్ లో, అన్ని మతాల్లో కూడా ఈ ప్రశ్నకి సరైన సమాధానం లేదు. Verses 19, Jesus was giving an answer. You know the commandments: do not commit adultery, do not murder, do not steal, do not bear false witness, do not defraud, honor your father and your mother. మనము మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాము. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. Jesus was referring to the 10 commandments.
ఇక్కడ యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞల్ని చూపిస్తున్నారు. 10 commandments were given to each and every living being on this earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా ఈ 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. There is no excuse, no substitution for the 10 commandments. ఈ 10 ఆజ్ఞలకు బదులుగా ఇంకేమీ లేదు. And that's why every commandment says, do not, do not, do not. అందుకే ప్రతి ఆజ్ఞ కూడా చెయ్యవద్దు చెయ్యవద్దు చేయవద్దు అనే చెప్తుంది. So the commandments are very strict, applicable to rich man, poor man, everyone. ఆజ్ఞలు అనేవి ఏంటి? పెద్ద చిన్న తేడా లేకుండా, ధనిక పేద అని తేడా లేకుండా అందరికీ వర్తిస్తాయి. This man who came to Jesus, he was a rich man. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తి చాలా ధనికుడు. And Jesus was telling that you need to abide, commit yourself to all the commandments and follow the commandments. ఈ ఆజ్ఞలన్నిటికీ కూడా నువ్వు మరి పాటించాలి, వీటిని జవదాటకూడదని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పాడు. And verses 20, and he answered and said to him, Teacher, all these things I have kept from my youth. 20వ వచనం చూసినట్లయితే ఈ ధనికుని యొక్క జవాబు కూడా చూస్తున్నాం మనము. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పాను. It is a very strange answer. Being a rich man, obeying all the commandments, it is something very, very rare. ధనికుడు అయ్యుండి ఆ ఆజ్ఞలన్నింటినీ పాటించడం అనేది చాలా అరుదు. We may think that he was telling lies. ఇతను అబద్ధం ఆడుతున్నాడేమో అని మనం అనుకోవచ్చు. When he told Jesus that he was observing all these commandments from the youth, we may have a doubt. How come a rich man can observe all these commandments? బాల్యం నుండి ఎన్ని పాటిస్తున్నానని ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు మనకు అనుమానం కలగచ్చు. Verses 21, it was something very, very special opinion of Jesus Christ upon this man. ఈ వ్యక్తి గురించి యేసుక్రీస్తు వారికి ఉన్న అభిప్రాయము 21వ వచనంలో తెలుస్తోంది. Then Jesus, looking at him, loved him and said to him, one thing you lack. Go your way, sell whatever you have and give to the poor, and you will have treasure in heaven, and come, take up the cross and follow me. 21వ వచనం చూసినట్లయితే యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. See, Jesus never told that you are telling lies. You are trying to cheat me, saying that you are following all the commandments. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో, నువ్వు నా అబద్ధం ఆడుతున్నావు, నాతో ఇవన్నీ పాటిస్తున్నానని చెప్తున్నావు, కానీ నువ్వు నిజంగా అది పాటించట్లేదని అంటలేదు. He has agreed that this man follows all the commandments. That is the reason Jesus loved him. అక్కడ యేసుక్రీస్తు వారు ఇతను ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తున్నాడని అంగీకరించాడు కనుకనే అక్కడ మనం చూసినట్లయితే అతని ప్రేమించి అని ఉంది అక్కడ. But he found one thing lacking in his life. కానీ యవనస్తుడు అలాంటి వ్యక్తిలో ఒకటి కొదువుగా ఉండింది. And he was being a rich man, having a lot of money. ధనికుడు కాబట్టి మరి ధనం ఉంటది, Lot of properties, lot of possessions. చాలా మరి తనకి ఆస్తి అంతస్తులు ఉన్నాయి కూడా. Jesus Christ was telling one suggestion, sell all your properties, give to the poor. ఆస్తులన్నీ అమ్మేసుకుని, కలిగి ఉన్నవన్నీ అమ్మేసుకుని పేదలకు ఇమ్మంటున్నాడు. You will have treasure in heaven. పరలోకమందు నీకు ధనం కలుగునని చెప్తున్నాడు ఆయన. It was a shocking news to him. అది మరి కొంచెం అతనికి విభ్రాంతి కలుగు చేసింది. And if he sell all his properties, treasures, he will also become poor. అతను మరి ఉన్నదంతా కూడా అమ్మేసుకుని పేదలకు ఇచ్చేసి అతను మరి పేదోడు అయిపోతాడు కదా. And if Jesus would have told that, okay, sell all the properties, all your possessions, give to the church, he would have done that very happily. బహుశా ఉన్నదంతా కూడా నీ కలిగినవన్నీ కూడా అమ్మి సంఘానికి, ఆలయానికి అంటే సంతోషంగా ఇచ్చేవాడేమో. But he told that give to poor. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పేదలకు ఇమ్మంటున్నాడు. And once he gave all his properties to the poor, then he will become poor.
అతను పేదలకు అంత ఇస్తే అతను కూడా పేదోడు అవుతాడు. Then he has to beg money for money for help to somebody. మరి వేరే వ్యక్తి దగ్గర నుండి మరి సహాయం కోరుకోవాల్సి వస్తుంది. So he became very sad. చాలా మరి నిరాశ చెందాడు. Verses 22 says, but he was sad at this word and went away sorrowful, for he had great possessions. మనం 22వ వచనం చూసినట్లయితే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్లిపోయెను. Now we have to think twice with this man. ఈ వ్యక్తి గురించి మనం 2 సార్లు ఆలోచించాలి. He came with a question how to inherit the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని ఎలాగా పొందుకోవాలన్న ప్రశ్నతో వచ్చాడు. When he dies, he wants to go to the heaven. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడు. At the end of the conversation, he went away with all sort of sadness, sorrowful in his heart. మరి ముఖం చిన్నపుచ్చుకుని దుఃఖముతో వెళ్ళిపోయాడు అతను. Now you tell me whether this man will go to heaven. మరి ఈ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా? He cannot go because he was not ready to do what Jesus was telling. అతను వెళ్ళలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన దాన్ని చేయడానికి అతను సిద్ధంగా ఉండలేదు. Even though he was obeying all the commandments right from his youth, still he was lacking one thing. బాల్యం నుండి అన్ని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నా సరే ఒకటి కొదువుగా ఉండింది అతనికి. What was that one thing? ఆ ఒకటేంటి? Not giving his properties, his money to the poor, but one thing it was, he doesn't have any treasure in heaven. తనకి ఏంటంటే పేదలకు ఇవ్వకపోవడం అది కాదు కానీ పరలోకములో అతనికి ఎటువంటి కూడా మరి ధనం లేదు. Having treasure in heaven is something God is watching, looking for every person. పరలోకమందున ఆయన మనకి ఇవ్వాల్సిన ధనము లేకపోతే ఆ ప్రేరేపణ అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Even though he was a so-called child of God, obeying all the commandments, అన్ని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క బిడ్డగా కనపడుతున్నా సరే but his heavenly account was nil. కానీ పరలోకంలో తనకున్న ఆ చిట్టా ఉంది చూసారా, అది ఖాళీగా ఉండింది. That is the problem with a lot of Christians today. ఈ కాలంలో కూడా చాలా మంది క్రైస్తవులతో ఉన్న ఇబ్బంది ఇదే. We go to church, ఆలయానికి వెళ్తాము, we observe all the commandments, all the rules and regulations, being a good Christian. మంచి క్రైస్తవునిగా అన్ని ఆజ్ఞలు పాటిస్తాము. But we need to check whether anything is there in my account in heaven. కానీ పరలోకములో మన జాబితాలో ఏమన్నా ఉందా లేదా అని చూసుకోవాలి. Treasure in heaven is a question mark in your life, in my life. మీ జీవితంలో నా జీవితంలో పరలోకములో ధనం అనేది ఒక ప్రశ్నగా ఉంది. See, Jesus Christ was telling a parable regarding this. దీనికి సంబంధించే ఒక ఉపమానం చెప్తూ ఉండారు యేసుక్రీస్తు వారు. The title of the parable is Rich Fool. దీనికి సంబంధించిన మరి ఉపమానం ఏంటంటే దానికున్న ఆ పేరేంటంటే తెలివి లేని ధనికుడు. See, but normally when we hear this word fool, we think that this is a bad word. మనము ఈ తెలుగులో తెలివి లేని వాడు అంటే గనక చాలా తప్పు మాట అనుకుంటూ ఉంటాం. I don't know in Telugu what is the direct word. In Tamil it is mutal. మరి ఆ తెలుగులో పదాన్ని బ్రదర్ ఇప్పుడు తమిళ్లో చెప్పారు, మీకు తెలుసు. So Jesus was telling a parable on this fool. ఈ తెలివి లేని ధనికుని గురించి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ ఉండారు. See, Luke 12th chapter verses 16 onwards. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, Then he spoke a parable to them, saying, The ground of a certain rich man yielded plentiful, and he thought within himself, saying,
what shall I do since I have no room to store my crops? So he said, I will do this. I will pull down my barns and build a greater, and there I will store all my crops and my goods, and I will say to my soul, soul, you have many goods laid up for many years. Take your ease, eat, drink, and be merry. But God said to him, fool, this night your soul will be required of you. Then whose will those things be which you have provided? So is he who lays treasure for himself and is not rich towards God. మనము లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి 22వ వచనం వరకు చూసినట్లయితే 21వ వచనం వరకు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానే ఆలోచించుకొని ఇలాగు చేతును, నా కొట్లు విప్పి నా వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవని ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఇండునని చెప్పెను. See, here we see a man inherited load of property from his forefathers. మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర నుండి, తాతల దగ్గర నుండి కూడా ఆస్తి పొందాడు. And definitely he might have worked hard in his field, and he put lot of hard working so that a good crops came in that year. ఇతను కూడా మరి కష్టపడి తన పొలంలో పనిచేశాడు. అందుకని చెప్పి మనం ఆలోచిస్తే భూమిలో పనిచేసినప్పుడు ఏంటి, సమృద్ధిగా అది పండింది. And now once the crops started coming to his warehouse, barns, he was wondering, oh, this year we have plenty of crops. మరి ఆ పంట అంతా కూడా మరి సమకూర్చుకుని తన గోడౌన్లోకి వస్తున్నప్పుడు ఏమైంది, చాలా ఉంది పంట అనుకున్నాడు. Lot of good things are added to my storehouse. నా కొట్లలో చాలా విషయాలు కూడా, చాలా మంచివి కూడా చేరినాయి అనుకున్నాడు. But he found that his storehouse is very small. కానీ తన యొక్క కొట్లు చూసే ఆ గోడౌన్స్ అవన్నీ కూడా చాలా చిన్నగా అనిపించినాయి. Now he removed the old one and built a new one, big one. మరి ఆ పాత వాటిని తీసేసి కొత్త వాటిని కట్టించాడు. Now he is speaking to his soul. తన ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు. Soul, you have many good goods laid up for many years. Take your ease, eat, drink, and be merry. ప్రాణమా, అనేక సంవత్సరంలోకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. This is the principle lot of people, most of the people are following today. ఈ కాలంలో కూడా చాలా మంది దీన్నే పాటిస్తున్నారు. And be a good man, మంచి వ్యక్తిగా ఉండి, work hard, కష్టపడి పనిచేసి, earn good money, మంచిగా సంపాదించి, keep it in the bank and keep it as properties, బ్యాంక్ లో దాచుకుని ఆస్తిగా ఉంచుకుని, and let us be relaxed and eat, drink and sleep. మరేంటంటే సుఖించి రిలాక్స్డ్ గా ఉండాలనుకున్నారు వాళ్ళు. See, because all my hard earned money is there to take care of me. నేను కష్టపడి సంపాదించిందంతా కూడా నేను జీవించడానికి, నేను ఆనందంగా సంతోషం ఉండడానికి ఉందని అనుకుంటాం. We came to this country మనం కూడా ఈ గల్ఫ్ దేశానికి వచ్చాము, not to help the government of this country, but we want to earn money. ఎందుకు వచ్చాము? మనం ఇక్కడ డబ్బులు సంపాదించడానికి వచ్చాము. We wanted to build a house. మనం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. We wanted to buy some properties. ఆస్తి కొనుక్కుందాం అనుకున్నాం. We wanted to make our children to have a good education. మంచి చదువులు మన పిల్లలు చదువుకోవాలనుకున్నాం. Nothing is wrong. ఏది తప్పు కాదు. Because your effort, your hard earned money, and with that you wanted to do something constructively. మీరు కష్టార్జితంతో ఒక మంచి పని చేద్దాం అనుకున్నారు. But
one question is that whether you are storing, laying up treasure for yourself or rich towards God. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే సొంత కోసము ధనాన్ని ఆర్జిస్తున్నారా, లేకపోతే దేవుని కోసం మీరు మరి ధనాన్ని ఉంచుతున్నారా? See, this man started planning to build a new warehouse to store all the extra crops of that year. ఆ సంవత్సరంలో తనకు వచ్చిన పంట అంతా కూడా సమృద్ధిగా వచ్చిన పంటని దాయడానికి పెద్ద కొట్లు కడదాం అనుకున్నాడు. He was still thinking. ఇంకా ఆలోచిస్తూనే ఉండాడు. But the same night his soul can be departed from him. కానీ అదే రాత్రి తన యొక్క ఆత్మ తనను వదిలిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది. That is the reason God was calling him. You feel if your soul is recalled, taken away from you, what will happen? All those accumulated treasure. అందుకే దేవుడు అక్కడ ఏమన్నాడు, వెర్రివాడా అంటున్నాడు, ఈ రాత్రి గనుక నీ ప్రాణము తీసుకెళ్లిపోతే ఇదంతా ఎవరి కోసం అంటున్నాడు. See, we have seen in the world, we have seen all the newspapers and other things, so many rich people, just like that they die. మనం కూడా న్యూస్ పేపర్ లో చూస్తాము, వార్తల్లో కూడా వింటున్నాము, చాలా మంది ధనికులు కూడా అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. In my days, 1,000 is a big money. Then it became lakhs is a big money. Now crores is ordinary. Everybody is having crores of rupees, crorepati. మరి నా చిన్నప్పుడు 1000 అంటేనే చాలా ఎక్కువగా ఉండేది విలువ. దాని తర్వాత 1,00,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు అంటే కూడా విలువ లేకుండా పోయింది. 100 కోట్లు కూడా విలువ లేదు ఇప్పుడు. So people accumulate, store up their treasures for their betterment in the future. వారి భవిష్యత్తులో బాగుండటానికి వాళ్ళు ధనాన్ని ఆర్జిస్తున్నారు, దాచుకుంటున్నారు. And we learn so many things from the politicians. They have lot of money, countless of money. రాజకీయ నేతల నుండి కూడా మనం చాలా నేర్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర కూడా లెక్కలేనంత ధనం ఉంటుంది. But one fine morning they are not here. They leave all what they accumulated on this earth. ఒక దినాన్న వారందరూ కూడా చనిపోతున్నారు. వాళ్ళు సంపాదించినంతా కూడా, దాచుకున్నదంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. Here the word of God is instructing, cautioning you and me that you need to store up your treasure in heaven. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏంటంటే మనము పరలోకములో ధనాన్ని ఉంచుకోవాలి. Is it wrong to work hard and make money? కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించడం తప్ప? Is it wrong or God is against to earn more money in this world? ఈ లోకంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి దేవుడు విరుద్ధంగా ఉన్నాడా? God is helping you and me to work hard. కష్టపడి పని చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, సహాయపడుతున్నాడు. And we work hard for the betterment of our life and our family and children and children's children. మనము కష్టపడి పనిచేసేది ఎందుకంటే మన యొక్క కుటుంబము, మన యొక్క పిల్లలు, మన మనవరాళ్ళు కూడా మంచిగా ఉండాలని. But there is a secret behind that how we need to work hard, how we need to accumulate or store up our earnings. మనము ఏ విధంగా కష్టపడి పనిచేయాలి, ఆ కష్టార్జితాన్ని ఎలాగ దాచుకోవాలనేది కూడా ఇక్కడ మనకి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. Matthew 6th chapter verses 19 to 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు చూసినట్లయితే, Do not lay up for yourself treasure on earth, where moth and rust destroy, and there the thieves break in and steal. But lay up for yourself treasures in heaven, where neither moth nor rust destroys, and where thieves do not break in and steal. For where your treasure is, there your heart will be also. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు చదివినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు,
ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చెమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ ధనము ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. That is very important. Where your treasure is, there your heart will be also. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడ నీ హృదయం ఉండును. See, that is the condition God is giving for each and every one. మీకు నాకు ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిస్తున్న సూచన ఇదే. It is not wrong, it is not mistake to accumulate money or keep bank balance. బ్యాంకులో డబ్బులు ఉండటము, డబ్బులు సమకూర్చుకోవడంలో తప్పు లేదు. But how we depend upon those resources. ఆ ధనము మీద ఏ విధంగా మనం ఆధారపడి ఉంటామో అది ఆలోచించాలి. Whether our heart is upon those things or upon something else. మన యొక్క హృదయము ఆ ధనం మీద ఆధారపడి ఉందా, లేకపోతే ఇంకా ఏదన్నా విషయం మీద ఆధారపడి ఉందా? See, ultimately everyone has to leave this world. చివరిగా ఎవరైనా సరే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. Whether you are a rich man, poor man, you need to leave this world. ధనికుడైనా పేదైనా సరే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. And it is sure that you are not going to take anything from this world. ఇక్కడ నుండి ఏది కూడా నువ్వు తీసుకెళ్ళలేదు, అది మాత్రం ఖచ్చితంగా ఉంది. First Timothy 6th chapter. మొదటి తిమోతి 6వ అధ్యాయము Verses 7 says, 7వ వచనం చూసినట్లయితే, For we brought nothing into this world, and it is certain we can carry nothing out. మొదటి తిమోతి 6:7, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. See, this is the condition of your life and my life. మీది నాది మన జీవితాల యొక్క పరిస్థితి. Whatever your bank balance, ఎంతన్నా మీకు బ్యాంక్ లో డబ్బులు ఉండొచ్చు, whether you have cash or property, you are not going to carry it at all. అది మీకు మరి డబ్బుల రూపంలో ఉన్నా సరే, లేకపోతే ఆస్తి రూపంలో ఉన్నా సరే, ఏది మీరు తీసుకెళ్ళరు. And because we are going to go back as we come in. మనం ఏ విధంగా అయితే ఇక్కడికి వచ్చామో ఆ విధంగానే వెళ్ళిపోతాము. That is the condition, that is the reality of mankind. అది మానవుడు తెలుసుకోవాల్సిన నిజము. When we go back to our place, original place, మనము ఎక్కడికైతే వెళ్ళిపోయినప్పుడు there God is going to check whether you have any treasure in your account. అప్పుడు అక్కడ ఆయన దగ్గర ఆ పరలోకంలో ధనం ఉందా లేదా అప్పుడు చూస్తాడు దేవుడు. See, the rich man came to Jesus and he was telling Jesus, I am a perfect man, but still I have a doubt whether I will reach heaven or not. ఇక్కడ ఆ ధనికుడు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఏంటి, నేను అన్ని పాటిస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ నేను నిత్య జీవం పొందగలనా లేదా, దేవుని సన్నిధికి వెళ్ళగలనా లేదా అని అనుమానం ఉందని చెప్తున్నాడు. God was giving a test to him. Go and sell all your properties, give to the poor people. అక్కడ యేసుక్రీస్తు వారు అతనికి ఒక పరీక్ష పెట్టినట్టుగా ఉంది. ఉన్న ఆస్తిని అంతా అమ్ముకుని పేదలకు ఇమ్మని చెప్పాడు. He went away with all sort of sadness because he was a rich man. ధనికుడు కనుక దుఃఖముతో వెళ్ళిపోయాడు. Why he went away with the sorrow? Because his heart was towards the property in this earth. దుఃఖముగా ఎందుకు వెళ్ళిపోయాడు? తన యొక్క హృదయము ఈ లోకములో ఉన్న ఆస్తి మీద ఉండింది కాబట్టి. Even though he was obeying all the commandments and he was calling Jesus as a good teacher, still he could not get away from the heart from his properties. యేసుక్రీస్తు వారిని మంచి బోధకుడు అని చెప్తున్నా సరే, ఆజ్ఞలన్నీ కూడా అతను పాటిస్తున్నా సరే, అతను తన యొక్క ఆస్తి దగ్గర నుండి తన హృదయాన్ని తీవేయకపోయాడు. See, this is the problem of the children of God today. ఈ కాలంలో కూడా దేవుని యొక్క బిడ్డల పరిస్థితి ఇదే. It is not that you sell all your properties and give to the poor. ఆస్తి అంతా అమ్మేసుకుని పేదలకు ఇమ్మని కాదు. God is blessing you as a channel of blessing to many.
మీరు ఆశీర్వాదం చెంది మీరు వేరే వారికి ఆశీర్వాదం ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. And when I was in India, I was getting a small salary. But now God has blessed me with many fold. Why? Still my heart should not be on the earnings what I am making. నేను భారతదేశంలో ఉన్నప్పుడు కొద్దిగా సంపాదిస్తున్నాను, ఇక్కడికి వచ్చాక ఎక్కువ సంపాదిస్తున్నాను. ఈ పరిస్థితిలో కూడా నా యొక్క హృదయము ఆ ధనం మీద ఉండకూడదు. What is the way out to show that my heart is not towards the earnings what I make in this world? ఇక్కడ సంపాదిస్తున్న దాని మీద నా హృదయం లేదు అని తెలియడానికి ఏంటి ఒక సూచన? Give generously to the poor. పేదలకి మీరు ఇవ్వండి. See, we are ready to give to the churches. ఆలయాలకు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. But to the poor, I don't think we are that generous. కానీ పేదలకు ఇవ్వడానికి మనం అంత సుముఖంగా ఉండము. And when in India, when we go there, we try to find out 1 rupee coin to put the beggars. మనం భారతదేశంకి వెళ్ళినప్పుడు మరి ఎవరైనా మనల్ని అడుగుతున్నప్పుడు మనము ఆ పేదలకి రూపాయి కాణి ఇవ్వడానికి వెతుక్కుంటూ ఉంటాం. See, one day God was speaking, why you are giving 1 rupee? Give them generously. ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతుండేడు, రూపాయి ఇస్తున్నామేంటి, కొంచెం మంచిగా ఇవ్వచ్చు కదా అని దేవుడు మాట్లాడుతుండేడు. Then I changed my attitude. Lord, I'm sorry, I will give generously. Minimum 10 rupees. నేను అప్పుడు నుండి మనసు మార్చుకుని కనీసం 10 రూపాయలన్నా ఇస్తున్నాను. When I give 10 rupees, the beggar is looking at me. నేను ఆ 10 రూపాయలు ఇవ్వగానే ఆ అడుగునే వ్యక్తి అలా చూస్తున్నాడు నా వైపు. 10 rupees is equal to 50 paisa in Oman. అక్కడ 10 రూపాయలు అంటే ఇక్కడ 50 పైసలతో సమానము. And if I give 50 paisa to a beggar in Oman, people will start laughing at me. ఇక్కడ ఎవరికన్నా 50 పైసలు అలా ఇస్తే కనుక అడిగిన వ్యక్తికి నవ్వుతారు. We should learn to give generously to the poor people. పేదలకు కూడా మనము సమృద్ధిగా ఇవ్వడానికి నేర్చుకోవాలి. By giving generously to the poor people, we show that we are not depending upon the salary or earnings what we make in this world. మనం అలా ఇవ్వటం ద్వారా మనం సంపాదిస్తున్న మన సంపాదన మీద మనం ఆధారపడలేదని మనం చూపిస్తున్నట్టు అర్థం. See, there are so many poor people, unfortunate people in India or in different parts of the world looking for help. భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు, వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. I am not depending upon the salary or earning of mine. I am depending upon God all the time so that whatever I have surplus, I can give. నేను నా యొక్క జీతం మీద ఆధారపడకుండా నేను నాకు పొందిన దాన్ని నాకు ఏదైతే ఉందో దాన్ని నేను విస్తారంగా కూడా నేను పేదలకు ఇవ్వగలుగుతున్నాను. Paul was writing a wonderful principle of living in this world. ఈ లోకంలో జీవించడానికి పౌలు చాలా మంచి పద్ధతి చెప్తున్నాడు. And see, 1 Timothy 6th chapter verses 6 onwards, let me read. Now, godliness with contentment is great gain. మనం 1 తిమోతి 6:6 చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. See, godliness, you and I are the children of God. We lead a godly life. మన దేవుని యొక్క బిడ్డలుగా ఉండడం ద్వారా మన దైవ భక్తి గల జీవితం జీవిస్తున్నాం. And we must have a contentment mind. That is a great gain. మనకి సంతుష్టి కలిగి ఉండాలి. మన ఆలోచనలు ఆ విధంగా ఉండాలి. We always should think that I brought nothing into this world and it is certain I can carry nothing out of it. ఈ లోకంలోనికి ఏమీ మనం తేలేదు కనుక ఈ లోకంలోంచి కూడా ఏమీ తీసుకెళ్ళలేం కనుక మన సంతుష్టిగా ఉండాలి. What we need in this world, ఈ లోకంలో ఏం పొందాలి మనకు కావాలి మనకి. verses 8 says, and having food and clothing, with this we shall be content. 8వ వచనం చూసినట్లయితే కాగా అన్న వస్త్రములు గలవారయమై ఉండి వాటిలో తృప్తి పొంది ఉందము. Amen. ఆమేన్. This contentment is very important in our life. ఈ తృప్తి పొందడం అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయం.
And if contentment is not there, సంతృప్తి అనేది లేకపోతే verses 9 says, but those who desire to be rich fall into temptation and a snare and into many foolish and harmful lusts which drown man in destruction and perdition. మనం 9వ వచనం చూసినట్లయితే ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకమైన యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. For the love of money is the root of all kinds of evil, for which some have strayed from the faith in their greediness and pierced themselves through with many sorrows. 10వ వచనం చూసినట్లయితే ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకునిరి. See, the word of God is very clear. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది. We need to have a contentment heart. సంతృప్తి గల హృదయం ఉండాలి మనకి. See, where your treasure is there, and there your heart is there. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉందని చెప్తున్నాడు. See, the contentment should be in your heart. తృప్తి అనేది మన హృదయంలో ఉండాలి. If contentment is not there, we fell into the trap of devil. మనకి తృప్తి ఎప్పుడైతే ఉండదో మనము అపవాది యొక్క ఉరిలో పడిపోతాము. See, a man of God has written like this: contentment is the result of confidence and trust of God. ఒక దైవజనుడు రాసింది ఏంటంటే, చెప్పింది ఏంటంటే, సంతృప్తి చెందడం అనేది ఏంటంటే దేవునిలో మనకి విశ్వాసము నమ్మకము కలిగి ఉండుట. See, today we have all these things. ఈ రోజు ఇవన్నీ ఉన్నాయి మనకి. Tomorrow we don't know what we are going to have. రేపు ఏముంటుందో మనకు తెలియదు. See, God has kept me in Oman and given me a good salary. If my job is taken away, what I'm going to do? People are worried. మరి ఒమాన్ దేశంలో నన్ను దేవుడు ఇచ్చాడు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం ఉన్నట్టుండి పోతే నేనేమైపోతానని చాలా మంది దిగులు చెందుతున్నారు. What is your confidence, trust upon your God? నీకు మీ దేవుని పట్ల ఉన్న నమ్మకం ఏంటి? See, David was telling that the Lord is my shepherd, I shall not want. దావీదు కీర్తనలో చెప్పింది ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్నాడు. I shall not in lack. నాకు లేమి కలుగుదంటే ఏంటి? నాకేది కూడా లోటు ఉండదు అని అర్థం. See, it is not only when you are in Gulf country, it is everywhere, anytime. ఇక్కడ గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడే కాదు, నువ్వు ఎక్కడున్నా సరే ఆ విషయం వర్తిస్తుంది. If you have this assurance, confidence, the contentment life will come to you in your life. ఎప్పుడైతే అలాంటి విశ్వాసం ఉంటుందో సంతృప్తి కూడా పొందుతారు. The contentment always shows that you are trusting upon God permanently. సంతృప్తి దేనికి సూచన అంటే మీరు దేవుణ్ణి ఎల్లప్పుడూ నమ్ముతున్నారన్న విశ్వాసాన్ని కలుగజేస్తుంది అది. And one more thing he was suggesting, that contentment will keep us from complaining, from going after greedy desires. ఇంకో విషయం ఆ దైవజనుడు ఏం చెప్తుంటాడంటే, ఈ సంతృప్తిగా మనం జీవిస్తే అత్యాశకి పోకుండా మనము చెడ్డవాటి కనుక వెళ్ళము. See, this complaining, murmuring, we inherited from the people of Israel. ఈ సణుక్కోవడం అనేది మనము ఇశ్రాయేలీయుల దగ్గర నుండి నేర్చుకున్నాం. See, if we lack anything, any disturbance in life, people start complaining, murmuring. ఏదన్నా కొంచెము మనకి ఏదన్నా లేమి కలిగింది అనిపిస్తే వెంటనే గొనుక్కోవడం మొదలెడతాం, సణుక్కుంటాం. If you have contentment in your life, it will keep you murmuring against God. మీకు తృప్తిగా మీరు జీవిస్తే దేవునికి విరుద్ధంగా మీరు సణుక్కోరు. We will stop complaining against God. దేవునికి విరుద్ధంగా మనము మరి గొనుక్కోము. And we will stop complaining or comparing with our neighbor. మన పొరుగు వారితో కూడా మనం ఒకరినొకరు మనం పోల్చుకోము. See, David was telling that the Lord is my good shepherd. యెహోవా నా కాపరి అని చెప్తుండేడు దావీదు. You don't worry about others, how God is a good shepherd to somebody. యెహోవా ఇంకో వ్యక్తికి ఏ విధంగా కాపరి ఉన్నాడో మీకు అనవసరం. And he is going to be a good shepherd to you.
నీకు మంచి కాపరిగా ఉంటున్నాడు ఆయన. Not one day, 2 days, every time, all the time. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరం ఆయన అలాగే ఉంటాడు. And don't compare and complain to God. మరి మీరు ఒకరితో ఒకరు పోల్చుకుని దేవుని దగ్గరికి వెళ్ళి కొనుక్కోవద్దు. And one more additional principle this man was writing: contentment will keep us away from money to rule us. ఇంకో విషయం కూడా ఆయన ఏం చెప్తుండేడంటే, సంతృప్తి గల జీవితము ధనము మనల్ని పరిపాలించే విధంగా చేయదు. See, this is the problem with a lot of people. They allow the money or the property to rule us. చాలా మందిలో ఉన్న ఇబ్బంది ఇదే. వారు ఆ ధనాన్ని లేకపోతే ఆస్తి వాళ్ళని పరిపాలించే విధంగా చేస్తుంది. If you have contentment, enough. What God has given to me, daily bread is enough. This will stop the devil ruling you. మరి మీకు సంతృప్తి కలిగితే గనక అనుదిన ఆహారం నాకు పొందుతున్నాను నేనని చెప్పి మీరు సంతృప్తి పొందితే అపవాది మీ దగ్గరికి రాలేదు. See, maybe you will be thinking that what is this daily bread? Give us today our daily bread. మా అనుదిన ఆహారం మాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేస్తాం, ఏంటిదని అనుకోవచ్చు మీరు. When we were in India, we were living in a simple house. మరి భారతదేశం ఉన్నప్పుడు సాధారణమైన ఇంట్లో జీవిస్తుండాము. And we were eating simple food. సాధారణమైన ఆహారం తీసుకుంటూ ఉండాము. Now, after coming to Gulf దేశానికి వచ్చాక and we are focused to rich in environment, rich food. మరి కొంచెము మంచిగా ఉన్న వాతావరణము, మంచిగా ఉండే ఆహారం వైపు చూస్తున్నాం. Now today, this is your daily bread. ఇప్పుడు మీది అనుదిన ఆహారం ఇది. The lifestyle what you are enjoying today, that is your daily bread. ఇక్కడ మీరు మీ జీవన శైలి ఏదైతే మీరు అనిపిస్తున్నారో అది మీ అనుదిన ఆహారం. And I am sure God will give you the same lifestyle when you go back to India. మీరు తిరిగి భారతదేశంకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి జీవన శైలి దేవుడు మీకు ఇస్తాడు. Have this confidence on God, have this trust upon God, and be content in your life. ఈ విశ్వాసంతో ఉండి దేవునిలో విశ్వాసం పెట్టుకుని దేవునిలో మీరు ఈ నమ్మకం పెట్టుకోవడం ద్వారా సంతృప్తి పొందండి. That money will not rule you. ఆ విధంగా చేయడం ద్వారా ధనము మనల్ని పరిపాలించదు. Money will not push you to earn more money. ధనము ఇంకా ఆర్జించాలని మనకి ఆ కోరిక పుట్టదు. See, again, this man was writing, desire for riches, money is a trap laid by the devil, a temptation he puts to ruin us. ఇంకో విషయం కూడా ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ధనం ఆర్జించడము అనేది అపవాది మనల్ని ఉరికొలుపుతోందన్నమాట. అలా చేయడం ద్వారా మనము శోధనలో గురవుతున్నాము, మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. See, dear brothers and sisters, we should have a content life. ప్రియ సహోదరులారా, మనకి సంతృప్తికరమైన జీవితం ఉండాలి. Even though we are the children of God, obeying all the commandments, all the instructions, what the Bible says, మనము దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఆజ్ఞలన్నింటినీ మనం పాటిస్తున్నా సరే we should learn to be contentment in our life. మన జీవితాల్లో మనం తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. And if you do that, అది మీరు చేస్తే you will open your heart and hands to give poor people. పేదలకు ఇవ్వడానికి మీ హృదయాన్ని, మీ చేతుల్ని కూడా మీరు తెరుస్తారు. And you will not say, no, I need this money, I keep this money. ఈ ధనం నాకు కావాలి, నేను దాచుకుంటానని చెప్పరు మీరు. And you will be very generous to open your hands to the poor people. పేదలకు ఇవ్వడానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. See, God has given a wonderful promise in Proverbs 19:17. Proverbs 19:17. సామెతలు 19:17 He who has pity on the poor lends to the Lord, and he will pay back what he has given. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. What a wonderful promise God is giving. ఎంత మంచి వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు మనకి. You can save, keep your treasures in heaven. వీరు మీ ధనాన్ని పరలోకంలో కూడా దాచుకోగలుగుతారు. How you can keep it?
అది ఎలా ఉంచుకోగలరు? Here the word of God says, who has pity on the poor lends to their Lord. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. God will pay you back when you reach heaven. మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మీకు దాన్ని ప్రత్యుపకారం ఇస్తాడు. Every kindness that you show to a poor man, needy man, those who need your help, you are adding the loan that you are giving to God. కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి మీరు సహాయం చేస్తున్నప్పుడల్లా కూడా, పేదలకు ఇస్తున్నప్పుడల్లా కూడా మీరు యెహోవాకు అప్పిస్తున్నట్టుగా ఉంది. See, have this in your mind. God has blessed me to bless people. ఒకటి మాత్రం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నన్ను దేవుడు ఆశీర్వదించాడు ఎందుకంటే నేను వేరే వారికి ఆశీర్వాదంగా ఉండాలని అన్న విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. That doesn't mean that you need to give everything to poor people. మొత్తము అంతా కూడా పేదలకు ఇచ్చేయాలని కాదు. Definitely God will open the doors so that whatever it is possible, having a contentment heart, you can give to poor people. ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరిచి మీరు ఎంత ఇచ్చినా సరే మీకు తృప్తి ఉండే విధముగా జీవించే విధంగా ఆయన చేస్తాడు. But be assured, whatever you give to poor, you are lending to God. ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవచ్చు, లేకపోతే నమ్మకం పెట్టుకోవచ్చు, ఏంటంటే మీరు పేదలకు ఎప్పుడెప్పుడైతే సహాయం చేస్తున్నారో, కనికరిస్తున్నారో యెహోవాకు అప్పిస్తున్నారు అనే విషయం మర్చిపోవద్దు. Especially in the COVID-19 season, there are a lot of people without job in India, in Pakistan, in Bangladesh. ఈ కాలంలో ముఖ్యంగా మహమ్మారి సమయంలో భారతదేశంలో, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. And they are without food, basic food. నిత్యావసరాలు లేకుండా, ఆహారం లేకుండా ఉన్నారు. And a lot of organization arranging only food for them. చాలా సంస్థలు కూడా వారికి ఆహారాన్ని ఇస్తున్నాయి. I know one organization, they are arranging Anand meal for poor people. ఒక మరి సంస్థ నాకు తెలుసు, వారు ఆనంద్ భోజనము అని చెప్పి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారు. They wanted to give all those who are in the roadside. రోడ్డు ప్రక్కన ఉన్న వారందరికీ కూడా ఆహారాన్ని ఇస్తున్నారు వాళ్ళు. This man and the believers, they prepare food in their house and give to all those who are in the roadside waiting for their food. ఈ విశ్వాసి తన యొక్క స్నేహితులందరూ కలిసి ఇంట్లో వంట వండి రోడ్డు పక్కన ఉన్న వారికి ఆహారాన్ని ఇస్తున్నారు. They call it Anand meal program. దాన్ని ఏంటంటే ఆనంద్ అంటే ఆనందముగా ఉండే ఆహారం యొక్క ప్రోగ్రామ్ అని పేరు పెట్టారు. So man needs at least one meal in a day. కనీసము రోజుకి ఒక్కసారన్నా ఆహారం కావాలి, భోజనం కావాలి ఒక వ్యక్తికి. Find out possibilities, the way out, so that you could help them. అలాంటి వ్యక్తులకి మీరు సహాయపడే విధానికి మీరు ఏదన్నా అవకాశం ఉందేమో చూడండి. Your 10 riyals is more than 2,000 rupees back in India. ఇక్కడ 10 రియాలంటే భారతదేశంలో 2,000 రూపాయల కన్నా ఎక్కువ. You can feed minimum 10 people there. ఆ 2,000తో కనీసం 10 మందిని మీరు భోజనం పెట్టచ్చు. Be content in your life, in your earnings. మీ సంపాదనలో, మీ జీవితంలో సంతృప్తిగా ఉండి Try to extend your hands to poor people. పేదవారికి మీ చేతిని అందించండి. And whenever you extend your hand, you are lending to God. మీరు ఎప్పుడెప్పుడైతే ఆ విధంగా చెయ్యి ఇస్తూ ఉంటారో, హెల్ప్ చేస్తూ ఉంటారో, సహాయం చేస్తూ ఉంటారో యెహోవాకు అప్పిస్తున్నారు. And I'm not talking to the world, I'm talking to the children of God who obeys the commandments. నేను లోకంలో ఉన్న జనాలతో మాట్లాడట్లేదు, దేవుని యొక్క బిడ్డలతో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు వింటున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. Don't keep on adding more money in your bank account. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసుకుంటూ కూర్చోవద్దు. Plan your savings so that you share your contribution to the poor people. మీరు మీ సంపాదనని పేదలతో కూడా పంచుకునే విధముగా మీరు ప్రణాళిక వేసుకోండి. Encourage your home church and the pastor, whoever it is, to do more good things for the poor people. మీరు మీ దేశంలో ఉన్న సంఘ కాపరికి మరి అతన్ని ప్రోత్సహించి పేదలకి, మిత్రులకు కూడా ఎక్కువ ఆయన సహాయం చేసే విధంగా మీరు ప్రేరేపించండి. Let them always
have the pityness towards the poor people. పేదల పట్ల వారికి కూడా కనికరం ఉండేటట్టు చూడండి. And help them. Promise them that you will contribute something continuously in this season. ఈ సమయంలో మీరు ఇవ్వగలిగినంత ఇస్తారన్న విషయం వారికి తెలియజేయండి. Don't contribute anything for church extension, building extension, directly to the poor people. చర్చ్ విస్తరణకి, బిల్డింగ్ కట్టడానికి మీరు అలాంటి వాటికి ఇవ్వటం బదులు పేదవారికి ఇస్తే మంచిది. See, Jesus was telling the rich man, sell all your properties and give to the poor people. ధనికునికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే ఆస్తినంతటిని అమ్మి పేదవారికి అమ్మని చెప్పాడు. His heart was towards this property. ఈ ధనికుని యొక్క హృదయం ఈ ఆస్తి మీద ఉండింది. He went away sorrowfully. దుఃఖముగా వెళ్ళిపోయాడు. But now God is challenging you and me that we should repent and start doing good things for the poor people. కానీ ఈ రోజు దేవుడు మనకి సవాలుగా ఉంచి మనము కూడా ప్రాయశ్చిత్తం చెంది పేదవారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. When I went to London to my son's place, నేను నా కుమారుని దగ్గరికి లండన్ కి వెళ్ళినప్పుడు and somebody was asking why there are so many poor people in India, beggars in India. మరి మీ దేశంలో భారతదేశంలో అంతమంది పేదవారు ఎందుకున్నారు, అడుక్కునే వాళ్ళు ఎందుకున్నారని అడిగారు. And he thought that he wanted to put me down. నన్ను తగ్గించాలనుకున్నాడు అతను. Then I told him, my friend, all these beggars in India are God-given opportunity for us to show our good heart, kindness. కానీ నేను ఆ వ్యక్తికి ఏం చెప్పానంటే ఈ పేదలందరినీ కూడా దేవుడు అలా మాకు ఇచ్చి ఆయన యొక్క కనికరం మేము ఆయన వాళ్ళకి చూపించే విధంగా చేశాడని చెప్పాను. In their country there are so many people sleeping on the road. ఆ దేశంలో కూడా ఎంతమంది రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు. But they always look unto countries like India, Pakistan, Bangladesh. కానీ మన దేశం లాగా మన దేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపు చూస్తారు వాళ్ళు. I told him they are all God-given opportunities so that we show our generous heart, generous hand to help them. వారందరూ కూడా దేవుడు మాకు ఇచ్చిన బహుమానము ఆ ద్వారా మేము వారికి మేము చేయగలిగిన సహాయం చేసే విధంగా దేవుడు మమ్మల్ని ఉంచాడని చెప్తున్నాను. By doing this, we accumulate our treasure in heaven. ఆ విధంగా చేయడం ద్వారా మనము పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. Hallelujah. Hallelujah. God has given and He has blessed us a wonderful life in this country. ఈ దేశంలో దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు. Anytime we may go back. మనం ఏ సమయంలో వెనక్కి వెళ్ళిపోవచ్చు. Anytime call will come from heaven. ఏ సమయంలో అయినా అక్కడ నుండి పైనుండి మనకు పిలుపు రావచ్చు. Now our account should be filled in heaven. ఇప్పుడు మన యొక్క ఖాతా పరలోకంలో నిండి ఉండాలి. Commit your family life, commit your earnings into the hands of God. Lord, open the doors so that I want to be a part of giving to the poor people. మీ హృదయాన్ని, మీ ధనాన్ని కూడా, మీ చేతుల్ని కూడా మీరు చాచి దేవునితో కూడా మీరు చెప్పండి, ఈ నా హృదయాన్ని, నా ధనాన్ని కూడా నేను పేదలతో కూడా పంచుకుంటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి. God will open the doors so that you can start adding or laying your treasures in heaven. దేవుడు ద్వారాలు తెరిచి మీరు పరలోకంలో కూడా ధనము సంపాదించే విధంగా చేస్తాడు. Heavenly Father, mighty God, thank you for your instruction. Thank you for your living word. We follow it. We strictly follow it so that our hands can be helpful hands to the poor people. పరలోకమందున మా తండ్రి, మీరు చెప్పిన ఆజ్ఞల్ని కూడా మేము శిరస వహించి మేము పేదలకు కూడా సహాయం చేసే విధంగా ఉంటాము దేవా. Continue to bless us so that we can be a channel of blessing to many people, those who are in need. ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి మేము సహాయం చేసే విధంగా మీరు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి దేవా. Give us that sense of contentment in our life, and whatever the extra, whatever we could afford, Lord, let us give to poor people. మాకు సంతృప్తి అనేది కలుగు చేసి మాకున్న దాంట్లో మేము మరి పేదలకు ఇచ్చే విధంగా చేయండి దేవా. Bless us, Lord, bless us so that we could become strong in the hands of God, in the vineyard of God. మీ యొక్క పరిచర్యలో మేము ముందుకు సాగే విధంగా చేయండి దేవా. Continue to bless us.
మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి దేవా. In the name of your Son, Jesus Christ, I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాం దేవా. Amen. ఆమేన్. Amen. ఆమేన్.